ప్రశ్న మొదలైంది. ఏంటిది అది అంటే, ముక్తి ముక్తి అంటున్నావులే కానీ, ముందుగతి అంటున్నావులే కానీ, సరే ఇంత బాగానే చెప్పావు, చారాలంటే ఏం చేయాలి చెప్పు అంటే, నేను అక్కడికి ఎందుకు వెళ్ళాను? దాహంతో వెళ్ళా. ఏంటిది ఆ దాహం చెప్పండి? లోకంలో తిరిగి సాలిపోయి ఒక ఆలోచన నాకు వస్తే, ఆ ఆలోచనకి సమాధానం దొరికిద్దేమో అన్న ఆశ కలిగి ప్రభు సన్నిధికి వెళితే, దేవుడు నాతోనే మాట్లాడుతున్నాడా, ఇంకెవరితోనే మాట్లాడుతున్నాడా? నాతోటే మాట్లాడుతున్నాడు. ఏమని? నువ్వు చక్కటి ఆలోచన చేసేవాళ్ళే కానీ ఈ 3 ముచ్చటికి మురిసిపోతున్నావు, ముందు గత ఉంది, దాని గురించి ఆలోచించావా అంటే, నేను ఆలోచించలేదయ్యా అని చెప్పినప్పుడు ఆయన అంటున్న మాట ఏంటో తెలుసా? నీవు నశించి నరకానికి పోవటానికి దేవునికి ఇష్టం లేక, దేవునికి ఇష్టం లేక నీకోసము లోబడినొల్లని ప్రజల వైపు దినమంతయు నా చేతులు చాపుచున్నాను అని దేవుడు నీ కోసమే చేతులు చాపుచు ఉన్నాడు. ఇప్పుడైనా దేవుడి కౌగిట్లోకి నువ్వు రాగలిగితే దేవుడు నీ బ్రతుకుని మారుస్తాడు. ఏంటిది? నీ బ్రతుకుని మారుస్తాడు. కుటుంబం అనుకుంటున్నావు కదా? అనుకుంటున్నావా? మా బంధాలన్నీ కూడా ఒకరోజు తెగిపోతాయి అని అనుకుంటున్నావుగా. కానీ ఆ బంధాలన్నీ కూడా శాశ్వత బంధముగా మార్చే మార్గాన్ని నీకు చూపుతాను అన్నాడు. ఏమన్నాడు? అసలు నేను ఎందుకు వెళ్ళాను మందిరానికి? నా కుటుంబం గురించి ఆలోచిస్తూ వెళ్ళా. అప్పుడు ఆ సేవకుని ద్వారా దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే, నీ కుటుంబము తెగిపోయింది, మరణం వచ్చింది, వేరు చేసింది అని అంటున్నావు కదా. ఈ మరణం అనేది వచ్చినా సరే నీ బంధమును శాశ్వత బంధముగా నేను మారుస్తాను. ఆ శాశ్వత బంధముగా మార్చడానికి నేను నీకు మార్గం చూపుతాను, మార్గంలో నడుస్తావా అని దేవుడు మాట్లాడినప్పుడు, తప్పకుండా నేను వచ్చిందే నా కుటుంబాన్ని కట్టుకోవడానికి కదా, నా బ్రతుకుని కట్టుకోవడానికి కదా. ఎలా చేయాలయ్యా అంటే, మొట్టమొదట నువ్వు రక్షించబడాలి. ఏంటిది? నువ్వు రక్షించబడాలి. నువ్వు రక్షించబడి ఎలా రక్షించబడాలి అంటే, నా పాపముల కొరకు ఆ సర్వోన్నతుడైన దేవుడు, అత్యున్నత సింహాసనపై ఆసీనుడైన దేవుడు, ఆ మహిమని వీడి వచ్చి మన పాపముల కొరకు రక్తం కార్చిన దేవుడు ఉన్నాడు. ఆయన ఎవరు అంటే, ఎవరు? యేసుక్రీస్తు ప్రభువువారు. ఆయనే మనల్ని పుట్టించాడు. ఆయనే మన పాపముల కొరకు ఆఖరి రక్త బొట్టు వరకును కార్చిన మహనీయుడు. కాబట్టి ఆయన రక్తములో నీ పాపములు కడిగి వేసుకుంటే నీవు మొట్టమొదటిగా నిత్యరాజ్యానికి వారసుడు అవుతావు. అలాగనే నీవు నీ ఆత్మీయ జీవితాన్ని క్రీస్తు అనే బండ మీద కట్టుకుంటూ నీ కుటుంబాన్ని కూడా రక్షించుకోగలిగితే, నీ కుటుంబాన్ని కూడా క్రీస్తు అనే బండ మీద నువ్వు కట్టుకోగలిగితే మీ బంధము శాశ్వత బంధముగా మార్చబడింది అన్నాడు. ఏమన్నాడు అన్నది చెప్పాలి. నేను దేవుడి సన్నిధికి ఎందుకు వెళ్ళాను? కుటుంబం కోసం. ఏంటిది నాకు వచ్చిన ఆలోచన? పరిస్థితి ఏంటి? మరణం అనేది రాక తప్పదు కదా. ఈ బంధాలన్నీ ఒకరోజు తెగిపోతాయి కదా. అయితే ఈ బంధాలు తెగిపోకూడదు, శాశ్వత బంధంగా ఉండాలి అంటే ఏంటి పరిష్కారం? అసలు దేవుడు ఈ కుటుంబాన్ని ఎందుకు ఏర్పాటు చేశాడు, ఈ బంధాలు ఎందుకు పెట్టాడు అన్న ఆలోచన వచ్చి దేవుడి సన్నిధికి వెళ్ళాను. అవునా? అప్పుడు దేవుడు మాట్లాడుతున్న మాట ఏంది? నీ కుటుంబం అంతటిని కూడా క్రీస్తు అనే బంధం మీద నువ్వు కట్టుకోగలిగితే మీ బంధము శాశ్వత బంధముగా మార్చబడిద్ది. ఆ రోజే నేను తీర్మానం చేసుకున్నాను, నా మటుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే నాకు లాభమే అన్నట్లుగా. ఎంత పెద్ద మాటలు అప్పుడు రావులే, కానీ ఇప్పుడు వచ్చింది కాబట్టి చెప్తున్నాను. అయితే ఆ రోజు నా జీవితాన్ని దేవునికి అప్పగించుకున్నాను. ఆ తర్వాత నుంచి కూడా దేవుడు నాతో మాట్లాడుతూ ఉన్నప్పుడు దేవుడు నాకు హెచ్చరికలు ఏవైతే ఇస్తూ ఉన్నాడో ఆ హెచ్చరికలన్నీ కూడా స్వీకరిస్తూ దేవుని కొరకు అడుగులు ముందుకేస్తూ ఉన్నాను, ప్రార్థన చేసుకుంటూ ఉన్నాను. నా కుటుంబం అంతటిని కూడా క్రీస్తు అనే బండ మీద కట్టుకోవడానికి, ప్రభు రాకడ సిద్ధపరచడానికి ప్రభు నాకు కృప చూపాడు. నా కుటుంబంలో కూడా రక్షణ పొందారు. చెప్పండి కొట్రా. నా కుటుంబం అంతా కూడా రక్షణ పొందారు. ఈరోజు చాలా మంది కూడా ఎటు చూచినా ఎడారులే, ఎండిపోయిన ఎండమావులే అన్నట్లుగా ఉన్న కుటుంబ పరిస్థితులు అన్నీ కూడా. కానీ ఆ ఎడారి జీవితాలను కూడా, ఆ మూడు బారిపోయిన జీవితాలను కూడా దేవుడు చిగురింపు చేయగలుగుతాడు.
అదే రీతిగా ఈ లోకంలో పడి తిరుగుతున్న శాపంలో ఉన్న నన్ను, పాపానికి బానిసైన నన్ను దేవుడు రక్షించుకొని, అలాగనే నేను రక్షణ పొందడమే కాదు కానీ నా కుటుంబాన్ని రక్షించుకోవటానికి, ప్రభు రాకడికి సిద్ధపరచడానికి, క్రీస్తు రక్తంలో నా కుటుంబం పాపములన్నీ కూడా వారు ఒప్పుకొని కడుక్కొని క్రీస్తు బంధం మీద నా కుటుంబాన్ని కట్టుకొని మా బంధమును శాశ్వత బంధముగా మార్చడానికి ప్రభు చూపిన మహాకృపను బట్టి ఈరోజు నేను కూడా మీ మధ్యలో నిలబడి ఈ రీతిగా సాక్ష్యము చెప్పగలుగుతున్నాను. దాన్ని బట్టి ఆ దేవాతి దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. మోడు బారిన జీవితాల